యువ క్రికెట్ క్రీడాకారులను తయారు చేయాలనే ఉద్దేశ్యంతో గత 34 సంవత్సరాలుగా కరప క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతోందని మాజీ క్రికెట్ ప్లేయర్స్ దేవు మధు వీరేష్, రెడ్డిపల్లి రమేష్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం మండల కేంద్రం కరప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో కరప క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ కరప ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్రాంతి క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహంగా సాగుతోంది. కీర్తిశేషులు పేపకాయల వరప్రసాద్, భోగిరెడ్డి వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం 8 టీంల మధ్య హోరాహోరీగా క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. 8 టీంల క్రికెట్ ప్లేయర్లకు వివిధ రకాల డ్రెస్సులను టోర్నమెంట్ నిర్వాహకులు దేవు మధు వీరేష్ పంపిణీ చేశారు. కరప జెడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో క్రికెట్ పోటీలను జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవు మధు వీరేష్ టాస్ వేసి ప్రారంభించారు. పెద్దాపురప్పాడు వేలంగి జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టోర్నమెంట్ని మొన్న 12వ తారీఖున నాకౌట్గా స్టార్ట్ చేసాం. అది ఇవాళ ఫైనల్స్ కంప్లీట్ అయింది. ఫైనల్లో కరప మెరక వీధి విన్నింగ్గా గురజాపల్లి రన్నర్గా వచ్చారు. వాళ్ళిద్దరూ కూడా మెయిన్ టోర్నమెంట్ క్వాలిఫై అయ్యారు. ఈ మెయిన్ టోర్నమెంట్లో పెద్దాపురపాడు, వేలంగి 2, కరప 2, కరప ఫ్రెండ్స్ 11 ఇలా 8 మంచి జట్లు, నెంబర్ 1 జట్లు ఇక్కడ పాల్గొంటున్నాయి. అందరూ కూడా వచ్చి ఈ టోర్నమెంట్లు వీక్షించి చాలా మంచి ఎంటర్టైన్మెంట్, ఎట్ ద సేమ్ టైం బాగా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్తో ఇక్కడ ఆ ప్లేయర్స్ అంతా ఆడతారు. వీళ్ళు ఒక 6-7 నెలల నుంచి ఈ టోర్నమెంట్ కోసం ప్రాక్టీస్ చేస్తారు. కాబట్టి మంచి క్రికెట్ని ఇక్కడ చూడొచ్చు. అందరూ వచ్చి ఇక్కడ చూసి ఈ టోర్నమెంట్ జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ప్రతి టోర్నమెంట్లో కూడా మధు వీరేష్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ టోర్నమెంట్ కండక్ట్ చేయడం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గత 34 సంవత్సరాలుగా అతను మంచి ప్లేయర్. మా టైంలో మంచి బ్యాట్స్మెన్, మంచి బౌలర్, ఆల్రౌండర్. అతనికి బాగా ఇంట్రెస్ట్ ఉండేది. అలాగే జిల్లా ఆడాలి, స్టేట్ ఆడాలన్న ఇంట్రెస్ట్లో మొత్తం క్రికెట్కి ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడు. మేము ఏదో ఖాళీ ఉన్నప్పుడల్లా ఆడుతూ ఉండేవాళ్ళు. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఈ టోర్నమెంట్ని కమిటెడ్గా మంచి లక్షణాలు ఈ చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా మంచి లక్షణాలు అలవర్చుకోవాలి, క్రీడా స్ఫూర్తితోటి మంచి లీడర్షిప్ రావాలనే కోరికతోటి ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక కమిటెడ్గా ఈ గవర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మేమందరం కూడా ఆ రోజు నుంచి ఏ ప్లేయర్స్ అయితే ఉన్నామో అందరం కూడా మేము సపోర్ట్గా ఉంటా ఉన్నాం. భవిష్యత్తులో కూడా సపోర్ట్గా ఉంటామని తెలియజేసుకుంటాం.